చెప్తారు. కాబట్టి అప్పు ఉన్నప్పుడు దాన్ని తీర్చాలి, బాకీని తీర్చవలసింది. కాబట్టి దాని గురించి ఇక్కడ మనకు చాలా చెప్పబడింది. ఏంటంటే రుణాలు అంటాం, త్రివిధ రుణములు అంటే 3 రకాల రుణాలు మన పైన ఉన్నాయి జన్మ నుంచే. అందులో ఒకటి పితృ రుణము. చెప్పండి పిల్లలు కూడా అందరూ చెప్పండి, పితృ రుణము. రెండవది దేవ రుణము. మూడవది ఋషి రుణము. ఈ 3 రకాల రుణాలు మనకు జన్మ నుంచే వచ్చేస్తాయి, సంక్రమిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనము పృథ్వీ మీద జన్మ తీసుకుంటామో మనకు ఈ 3ని తీర్చవలసిన బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఏదైతే మనం అంటామో ఆ రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది. కాబట్టి ఈ మాతాపితరులకు సేవ చేయడము, దాన్ని మనము అసలు శ్రాద్ధము తర్పణం అనేది చనిపోయిన తర్వాత చేస్తున్నారు కదా, అది వాళ్ళు బ్రతికున్నప్పుడే చేయాలన్నమాట. శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసేది, తర్పణం అంటే తృప్తి పరిచేది. ఈ కార్యాలు బ్రతికున్నప్పుడు చేయాలి, చనిపోయినాక చేయాలి, బ్రతికున్నప్పుడే. కదా అందరం కూడా ఈ శ్రాద్ధము తర్పణం అనేది అసలు బ్రతికున్నప్పుడే చేయాలి. చనిపోయినాక వాళ్ళు చేసేది ఏముండదు. మనం ఏది ఇచ్చినా వాళ్ళు ఏం తీసుకోలేరు, ఎందుకంటే భౌతికంగా మన ముందు ఉన్నారు కాబట్టి. కాబట్టి ఈ శ్రద్ధగా వారిని సేవించడము, వారి యొక్క ఆశీర్వాదాలను పొందడము, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడము, వారిని మంచిగా చూసుకోవడం అనేది మనం మంచిగా ఉన్నప్పుడే చేయాలి. ఇంకోటి ఏంటంటే వారి యొక్క కీర్తిని మనం ఇంకా పెంపొందించాలి. మన పిల్లల యొక్క కర్తవ్యం ఏంటంటే వాళ్ళు ఎన్నైతే పనులు చేశారో దాన్ని ఇంకా పెంపొందించాలి, యశస్సును, కుల గౌరవాన్ని మనం పెంపొందించాలి. కాబట్టి ఇది పితృ రుణం అంటాము. రెండవ రుణము ప్రపంచంలోకి వచ్చాము. మనం ఇంటిని వాడుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇంటిని శుద్ధం చేసుకుంటాం కదా, మనం దాన్ని చేసేపోతే అదే అంటే మనం ఏ వస్తువుని వాడుకుంటున్నామో ఆ వస్తువును తిరిగి మళ్ళీ ఉపయోగ అర్హమైనదిగా ఉంచాలి. మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ప్రపంచాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నాము, వృధాగా వాడుతున్నాము. ఎంతనైతే ప్రపంచాన్ని వాడుకోవాలన్నా అంతకు 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. ఇది చాలా తప్పు. కాబట్టి దేవతలు అంటే దివ్య గుణములు గలవి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పృథ్వీ ఇవన్నీ కూడా మన గురించే పరమాత్ముడు ఇచ్చాడు, జీవుల గురించే. కానీ వీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి, వ్యర్థంగా ఉపయోగించుకోకూడదు. ఈరోజు మనం వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నాము. అందుకనే ఉద్గారాలు ఎక్కువైపోయి అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాత్ర ఎక్కువైపోయి ఏమైపోతుంది, ఇప్పుడు ప్రకృతి మొత్తం కూడా వికృతిగా మారిపోతుంది.